Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము 5 టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్. ఇక్కడ నేను మిక్చర్ స్నాక్, స్ప్రౌట్ స్నాక్, పీనట్ స్నాక్, అదే విధంగా బొరుగులు అంటాం కదా, పఫ్డ్ రైస్ అని వాటితో చేద్దామండి స్నాక్స్. అదే విధంగా పోహా, అటుకులు స్నాక్ చేసుకున్నాము. ముందుగా మనము స్ప్రౌట్ స్నాక్ చూద్దాము. స్ప్రౌట్స్ 1 కప్పు తీసుకున్నాను. అందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, స్ప్రౌట్ స్నాక్ రెడీ. ఈ విధంగా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ కొరకు. సో నెక్స్ట్ పల్లీ స్నాక్ చేద్దాము. దీనిలోకి మనము కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మిక్చర్ వేసుకుందాము. 1 స్పూన్, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ తురుము కొద్దిగా, టొమాటో పీసెస్ కొద్దిగా వేసుకున్నాము, కొద్దిగా కారం, ఉప్పు, నిమ్మరసం పిండుకుందాము. అంతే అండి, పల్లీ స్నాక్ రెడీ. అంతే అండి, పల్లీ స్నాక్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ పఫ్డ్ రైస్తో చేసుకుందాము. ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అంతా కూడా వేసేసుకున్నాము. క్యారెట్ తురుము 1 స్పూన్ వేసాను. అదేవిధంగా టొమాటో ముక్కలు, కొత్తిమీర, మిక్చర్, కొద్దిగా ధనియాల పౌడర్, కారం, ఉప్పు, నిమ్మరసం. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాము. అంతే అండి, బొరుగుల స్నాక్ రెడీ. నెక్స్ట్ మనము అటుకులతో చేసుకున్నాము. పోహా స్నాక్.
1 స్పూన్ మిక్చర్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం. ఇక్కడ నేను అటుకులు పసుపు వేసి ఫ్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూను ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేశాను. ఇవన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి. అటుకుల స్నాక్ రెడీ. నెక్స్ట్ మనము మిక్చర్ తోని చేసుకుందాము. స్నాక్ చేసుకుందాము, మిక్చర్ స్నాక్. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర, టొమాటో ముక్కలు, కొద్దిగా పప్పులు వేసుకుందామండి. పుట్నాల పప్పు, మనం అటుకుల్లో కూడా వేసుకోవచ్చు పుట్నాలు. ఇక్కడ నేను అటుకుల్లో కూడా కొద్దిగా వేస్తున్నాను, రెండిట్లో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం వేసుకుందాము. అంతే అండి. మిక్చర్లో మనకి కారము ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి వేసుకోని అవసరం లేదు. సో మిక్చర్తో కూడా మనకి స్నాక్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కొరకు. చూసారు కదండి, ఈ విధంగా మనము ఈవినింగ్ స్నాక్ రెడీ చేసి పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్, ఈజీ ప్రిపరేషన్. ఇక్కడ నేను పల్లీ స్నాక్ పెట్టాను, అదేవిధంగా స్ప్రౌట్ స్నాక్, ఇక్కడ బొరుగులు, పఫ్డ్ రైస్ స్నాక్, మిక్చర్ స్నాక్, ఇక్కడ అటుకులు, పోహా స్నాక్ అండి. మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఈజీ స్నాక్, చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.